హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కారణం కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో పాలకోవా. ఈ పాలకోవా చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ పాలు, పంచదార ఉంటే చాలు. ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. మీ దగ్గర దలసరిగా ఉండే గిన్నె ఉంటే గిన్నె అయినా పెట్టుకోవచ్చు. అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే మనకి పాలకోవా అడుగు మాడిపోకుండా బాగా వస్తుంది. ఇక నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. కుక్కర్ గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు మరిగేటప్పుడు అడుగుని మాడిపోకుండా బాగా మరుగుతాయి. ఇప్పుడు వాటర్ వేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్స్, ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే 1 లీటర్ పాలు తీసుకొని ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను. మీ దగ్గర ఇంట్లో గేదె పాలు ఉంటే గేదె పాలు అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా పైన మిగడ కడుతుంది. ఇలా మిగడ కట్టకుండా ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుకుంటూ పాలు అనేది మరిగించుకోవాలి. పాలు మొత్తం ఒక 80% దగ్గరికి అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ పాలు మరిగించుకునేటప్పుడు స్టవ్ మంటను హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అనేది బాగా మరిగించుకోవాలి. పాలు మరిగించేటప్పుడు దగ్గరుండి ఇలా గరిటెతో మిగడ కట్టకుండా చుట్టూ అంచులు పట్టకుండా ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే మనకి పాలు అనేది విరిగిపోకుండా బాగా మరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ఇలా అంచులన్నీ ఇలా తీసుకుంటూ మిగడ కట్టకుండా బాగా కలుపుకొని మరిగించుకోవాలి. మనం పాలు మరిగించేటప్పుడు దగ్గరుండి పాలు ఇలా చుట్టూ అంచులు కలుపుతూ మరిగించుకుంటే పాలు అనేది మనకి త్వరగా మరుగుతాయి. చూసారు కదా, ఇలా గరిటె పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా 1 లీటర్ పాలు ఒక 1/2 లీటరు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకుంటే మనకి కోవా మిశ్రమం అనేది తయారవుతుంది. పాలు అనేది ఒక సగం వరకు మరిగాయి, అంటే ఒక 1/2 లీటర్ వరకు అయ్యాయి. ఇలా గరిటె పెట్టి మిగడ కట్టకుండా అంచులు పట్టకుండా ఇలా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మిగడ అనేది పట్టేస్తుంది. మళ్ళీని ఇలా కలుపుకుంటూ మిగడ పట్టకుండా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మనకి పాలు మరగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మనం ఇలా గరిటె పెట్టుకొని అలా కలుపుతూ స్టవ్ మంటను హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పాలు మరిగించుకుంటే కొంచెం త్వరగా మరుగుతాయి పాలు అనేది. చూసారు కదా, పాలు అనేది ఇలా చిక్కబడి కొంచెం దగ్గరగా అయ్యాయి. పాలు దగ్గర అయ్యి కొద్ది మనం ఇలా బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు అనేది మాడిపోతాయి. పాలు మాడిపోతే కోవా టేస్ట్ అనేది బాగోదు. ఇలా పాలు దగ్గర అయ్యి కొద్దీ గరిటె పెట్టి మిగడ కట్టకుండా అంచులు పట్టకుండా ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు అయితే ఒక 1/2 లీటర్ వరకు అయిపోయాయి. లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు అనేది ఎంత చిక్కగా మరిగాయో. ఇప్పుడు ఈ పాల్లోని మనం కొంచెం పంచదార వేసుకోవాలి. మనకి స్వీట్నెస్ సరిపడా పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. పంచదార కొంచెం పాకం వచ్చేంత వరకు దగ్గర అయ్యే కొద్దిలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. లేదంటే కోవా మిశ్రమం మొత్తం మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు. ఇలా అడుగు పట్టకుండా ఇలా గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి. ఇక్కడ పంచదార వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పంచదార కొంచెం పాకం వచ్చేంత వరకు మనకి దగ్గర అయ్యే కొద్దిలా కలుపుకుంటూ మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఈ కోవాకి ఏమీ అయ్యే అవసరం లేదండి. ఓన్లీ పాలు, పంచదార ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా పాలకోవా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇంకా స్వీట్ షాప్లో
కొనుక్కొని మనం తినే కన్నా ఇలా ఇంట్లోనే పాలు పంచదారతో ఈజీగా కోవా తయారు చేసుకోవచ్చు. కానీ మనకి కొంచెం ఓపిక ఉండాలి, ఎక్కువగా కలుపుతూ ఉండాలి కాబట్టి మనకి కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది. చూసారు కదా, పంచదార వేసిన తర్వాత పాలు అనేది మళ్ళీ కొంచెం పలచగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇలా అంచులు పెట్టకుండా అలా కలుపుతూ మరిగించుకుంటే మనకి పాలకోవా అనేది మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ పాలు అనేది దగ్గరగా ముద్ద అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఎంత బాగా కలుపుకుంటే కోవా అనేది అంత సాఫ్ట్గా బాగా వస్తుంది. ఈ పాలకోవా తయారు చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మనకి టైము ఓపిక ఉంటే పాలకోవా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. ఈ పాలు అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలకోవా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, పాలకోవా మిశ్రమం అయితే తయారైపోయింది. ఇలా బాగా దగ్గరగా అవ్వాలి. ఇలా ముద్దలాగా అయిపోతే మనకి పాలకోవా అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే మనకి కోవా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం స్వీట్ షాప్లో కొన్న కోవాలాగా వస్తుంది. నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోవా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటే కోవా చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ కోవా ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతే కోవా అనేది రెడీ అయిపోయినట్లే. మీకు ఇలా తెలియలేదనుకుంటే కొంచెం కోవా మిశ్రమం తీసుకొని ఉండవుతుందో లేదో చేతితో చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని స్టవ్ ఆపేసి ఈ కోవా మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు కోవా తయారు చేయడానికి ఇలా దలసరిగా ఉండే కుక్కర్ గిన్నె కానీ లేదంటే దలసరిగా ఉండే ఒక గిన్నె ఏమైనా పెట్టుకోవాలి. అప్పుడే మనకి కోవా మాడిపోకుండా బాగా వస్తుంది. చూసారు కదా, కోవా మిశ్రమం ఎక్కడ మాడిపోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారితే కోవా అనేది కొంచెం గట్టిపడుతుంది. మనకి చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ఇలా కొంచెం స్పూన్తో మ్యాగ్నెట్ చేసుకుంటే కోవా అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. కోవా కొంచెం చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కోవా మిశ్రమం మొత్తం ఇలా ఒకసారి చపాతీ పిండిలా కలుపుకుంటే కోవా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో కోవాలాగా తయారు చేసుకోవాలి. కోవా మిశ్రమాంతి ఇలా సాఫ్ట్గా తయారు చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని కోవాలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుంటే కోవా అనేది రెడీ అయిపోతుంది. కోవా అయితే ఎంత బాగా వచ్చిందో. కోవాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం అంటుకుంటుంది, చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. కోవా అనేది మనకి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నెయ్యి ఎక్కువగా చేతికి అప్లై చేసుకొని ఇలా ఉండలు చేసుకుంటూ కోవా తయారు చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో కోవాలు అయితే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. మనం బయట షాప్లో కొనే కోవాలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు కదా. పాలు, పంచదార, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా
కోవా అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇలాగే మొత్తం కోవాలన్నీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కోవాలు అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే పాలకోవా ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కోవాలు కూడా చాలా బాగా వచ్చాయి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా పాలు, పంచదార, కొంచెం నెయ్యి ఉంటే పాలకోవా అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది స్వీట్ షాప్ స్టైల్లో. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పాలకోవా. కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడతాయి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పాలకోవా అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.